19,300 రూపీస్ ఉన్నాయి, అవి నాకు ఇవ్వండి, మా అక్క చనిపోయింది. మీ అక్క చనిపోయిందని ప్రూఫ్ ఏంది? మాకు అవన్నీ సంబంధం లేదు, మీ అక్క వస్తే కానీ మేము పైసలు ఇవ్వము అని చెప్పిండ్రంట. ఆ శవాన్ని తవ్వి సంచిలు వేసుకొని భుజం మీద వేసుకొని బ్యాంకుకి వెళ్ళిండంట. ఇప్పుడు ఆయన అన్ఎడ్యుకేటెడ్, ఆయనకు అసలు ఏం తెలియదు, ఆ పేపర్స్ అంటే ఏందో కూడా పాపం ఆయనకి తెలియదు. అకౌంట్లు తీపించుకున్నప్పుడు ఏ పేపర్ వరకు దగ్గర కూర్చుంటే చేయించుకొని మరి వాళ్ళకి అకౌంట్లు ఇస్తున్నామో, వాళ్ళకు రిటర్న్ పైసలు ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్లో కూర్చుండి వాళ్ళకి పేపర్ వర్క్ రాకపోతే మనం వెళ్ళి వాళ్ళ పేపర్ వర్క్ చేపించి ఆ సర్టిఫికేట్లు ఏవో తెప్పించుకొని ఇప్పించి వాళ్ళ పైసలు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలా. పెట్రోల్ బంకుల దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, డీమార్ట్ల దగ్గర వీళ్ళందరూ బయట వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. సార్ క్రెడిట్ కార్డు తీసుకోండి, సార్ క్రెడిట్ కార్డు తీసుకోండి అంటే తీసుకునేటప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి ఇచ్చేంత పురుసత్ ఉంటుంది, మీకు అంత టైం ఉంటుంది, మీకు అంత ఇంపార్టెన్స్ అనిపిస్తుంది ఒక కస్టమర్ అని అంటే. కానీ అదే కస్టమరు రిటర్న్ పైసలు అడిగేటప్పుడు మాత్రం మీకు ఎక్కడ లేని రూల్స్ బయటకు వచ్చేస్తాయా అర్థం కాదు. ఇప్పుడు బ్యాంకులో పైసలు అకౌంట్ తీయాలన్నా మా పైసలే పెట్టుకోవాలా, మీ బ్యాంకులో పెట్టినందుకు కూడా దానికి మేము పైసలు కట్టాలా? అకౌంట్ తీసేటప్పుడు ఒక పైసలు తీసుకుంటారు, విత్డ్రా చేసేటప్పుడు ఒక పైసలు తీసుకుంటారు, ఏటీఎం ఛార్జ్ అని ఒక పైసలు తీసుకుంటారు, మళ్ళీ క్రెడిట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక పైసలు తీసుకుంటారు. ఇట్లా ఇన్ని రకాల ట్యాక్స్ అనుకుంటా, ఆ పేపర్ వర్క్ అనుకుంటా, ఈ పేపర్ వర్క్ అనుకుంటా, మీరు పైసలు మాత్రం మా దగ్గర నుంచి తీసేసుకోవచ్చు అన్ని. మళ్ళీ మా పైసలు మా అకౌంట్లో మేము ఉంచుకున్నా అది మేము రిటర్న్ మాకు ఇయ్యండి రా బాబు అని అంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఆయన పైసలు ఆయన ఇవ్వు, నేను తీసుకుంటా, నా పైసలు నాకు కావాలన్న దానికి వాళ్ళ అక్క శవాన్ని తీసుకొచ్చేంత సిచ్యువేషన్ తీసుకొచ్చిండ్రు అని అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏం ఎంప్లాయీస్ ఇంకా. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఒడిస్సాలో ఒక ఎంత వరస్ట్ ఇన్సిడెంట్ జరిగిందనంటే, ఒక అన్ఎడ్యుకేటెడ్ పాపం ఆయన గిరిజనవాసి ఆయన, తను ఒక బ్యాంక్ అకౌంట్లో ఖాతా తీసుకున్నాడు. అక్కడ ఒడిస్సా గ్రామీణ బ్యాంక్ అనుకోవచ్చు, విలేజ్లో ఉండే బ్యాంక్, గ్రామీణ బ్యాంక్లో ఆయన అకౌంట్ ఉందంట, తనది తన ఫ్యామిలీ వాళ్ళందరిది. అయితే వాళ్ళ అక్క అకౌంట్లో పైసలు ఉన్నాయి, 19,300 రూపీస్ ఉన్నాయి, అవి నాకు ఇవ్వండి, మా అక్క చనిపోయింది, జనవరిలో తను చనిపోయిందంట, మా అక్క చనిపోయింది, ఇప్పుడు ఎవరు లేరు, నామినీ ఉన్న పర్సన్ కూడా చనిపోయింది, సో ఆ పైసలు నాకు కావాలా, మాకు అవసరం ఉంది, ఆ పైసలు నాకు వస్తాయి కదా, నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆ బ్యాంకుకి వెళ్ళి అడిగిండంట. అడిగితే ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడు, పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆమె వస్తే కానీ పైసలు ఇవ్వ అని ఈయనకి సతాయించుడు స్టార్ట్ చేసిండు. ఈయన చాలాసార్లు వెళ్ళిండు, విసిగచ్చేసింది. లాస్ట్కి ఆయనకి ఏం అర్థమైతే లేదు, పాపం ఆయన స్ట్రైక్ చేయాలా, అవి వేయాలని ఏం లేదు, నా పైసలు నాకు ఇయ్యండి రా భయ్, మా అక్క పైసలు కదా అవి, మా పైసలు నా పైసలు నాకు ఈయనకి ఎందుకు మీరు సతాయిస్తుండ్రు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, మీ అక్క చనిపోయిందని ప్రూఫ్ ఏంది? మాకు అవన్నీ సంబంధం లేదు, మీ అక్క వస్తే కానీ మేము పైసలు ఇవ్వము అని చెప్పిండ్రంట. ఈయనకి ఏం ఇవ్వాలో అర్థం కాలేదు. జనవరిలో అక్క చనిపోయింది, ఆల్రెడీ అంటే ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక తనకి ఏం ఇవ్వాలో అర్థం కాక పాపం ఆ అక్క మళ్ళీ ఆ శవాన్ని తవ్వి, ఆ బొందగడ్డని తవ్వి దాంట్లో నుంచి మళ్ళీ శవాన్ని తీసుకొని సంచిలు వేసుకొని భుజం మీద వేసుకొని బ్యాంకుకి వెళ్ళిండంట. బ్యాంకుకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి ఆ బ్యాంక్ అతను తన గ్రిల్ని లాక్ చేసేసుకొని పెట్టుకున్నాడంట. ఎంబడినే అక్కడికి ఆ సిచ్యువేషన్ అంతా ఎట్లనో అయిపోయిందని చెప్పేసి పోలీసులు వచ్చిండ్రు. అక్కడ లోకల్ సిఐ వచ్చిండు, కిరణ్ ప్రసాద్ సాహో, ఆయన వచ్చేసి తనకు చెప్పిండంట, ఇట్లా చేయొద్దు, ఎందుకనంటే బ్యాంకులకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మనం ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని అమౌంట్ నీకు ఇచ్చేస్తారు, నీకు దీంట్లో మేము హెల్ప్ చేస్తాము, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, మా భరోసా మీద నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ మీ అక్కని ఎక్కడి నుంచి అయితే తీసినావో అక్కడనే పాతి పెట్టేసేయి అని చెప్పినట. ఆయన పైసల కోసం అడగడానికి వచ్చిండే తప్ప శవాన్ని తీసుకొని అక్కడ ఆయన ఏదో బీభత్సం సృష్టిద్దామని చెప్పి పాపం రాలేదు. ఎందుకంటే ఆయన దగ్గర వేరే ఆప్షన్ లేకుండా వేసేసిండ్రు కదా బ్యాంకు వాళ్ళు. ఈ బ్యాంకు వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన అన్ఎడ్యుకేటెడ్, ఆయనకు అసలు ఏం తెలియదు, ఆ పేపర్స్ అంటే ఏందో కూడా పాపం ఆయనకి తెలియనప్పుడు మరి బ్యాంక్ అకౌంట్ మీరు అకౌంట్ ఇచ్చే ముందు ఇవన్నీ ఇట్లా నామినీ ఇట్లా లేకపోతే ఇట్లా అవుతుంది, గిది అవుతుంది అనుకుంటే చెప్పాలా కదా. వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు కనీసం నిజమేంది అబద్ధమేంది మీరు వాళ్ళ ఊర్లో లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకో ఎవరికో అడిగి నిజమేనా ఏదని తెలుసుకొని కూడా మీరు ఇవ్వచ్చు కదా. లేదంటే ఇట్లా సర్టిఫికేట్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని చేపిస్తాను తీసుకుపోయి ఇవ్వాలా. మీరు బ్యాంక్ అకౌంట్లు తీపిచ్చేటప్పుడేమో వాళ్ళకి రండి ఏం కాదు మేము ఇస్తాము అదే అనుకుంటే ఇస్తారు, మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళ అకౌంట్లో నుంచి ఇచ్చేటప్పుడు మాత్రం మీకు ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతగానే ఎందుకు వస్తాయి? పాపం ఆయనకి ఏమి తెలియదు అని చెప్పినా కూడా 3-4 నెలలు తిప్పి సతాయిస్తే లాస్ట్కి ఆయనకి ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళ అక్క శవాన్ని తవ్విన దాన్ని తీసి సంచిలు వేసుకొని వచ్చే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత దారుణంగా చేస్తారా? ఈ బ్యాంకులది నేను ఇంతకుముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా చూస్తున్నానంటే,
పెట్రోల్ బంకుల దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, డీమార్ట్ల దగ్గర వీళ్ళందరూ బయట వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. సార్ క్రెడిట్ కార్డు తీసుకోండి, సార్ క్రెడిట్ కార్డు తీసుకోండి అంటే తీసుకునేటప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి ఇచ్చేంత పురుసత్ ఉంటుంది, మీకు అంత టైం ఉంటుంది, మీకు అంత ఇంపార్టెన్స్ అనిపిస్తుంది ఒక కస్టమర్ అని అంటే. కానీ అదే కస్టమరు రిటర్న్ పైసలు అడిగేటప్పుడు మాత్రం మీకు ఎక్కడ లేని రూల్స్ బయటకు వచ్చేస్తాయా అర్థం కాదు. ఇప్పుడు బ్యాంకులో పైసలు అకౌంట్ తీయాలన్నా మా పైసలే పెట్టుకోవాలా, మీ బ్యాంకులో పెట్టినందుకు కూడా దానికి మేము పైసలు కట్టాలా, అకౌంట్ తీసేటప్పుడు ఒక పైసలు తీసుకుంటారు, విత్డ్రా చేసేటప్పుడు ఒక పైసలు తీసుకుంటారు, ఏటీఎం ఛార్జ్ అని ఒక పైసలు తీసుకుంటారు, మళ్ళీ క్రెడిట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక పైసలు తీసుకుంటారు. ఇట్లా ఇన్ని రకాల ట్యాక్స్ అనుకుంటా, ఆ పేపర్ వర్క్ అనుకుంటా, ఈ పేపర్ వర్క్ అనుకుంటా, మీరు పైసలు మాత్రం మా దగ్గర నుంచి తీసేసుకోవచ్చు అన్ని. మళ్ళీ మా పైసలు మా అకౌంట్లో మేము ఉంచుకున్నా అది మేము రిటర్న్ మాకు ఇయ్యండి రా బాబు అని అంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. కానీ మీరు మాకు ఇచ్చేటప్పుడు మాత్రం మీకు ఏ రూల్స్ రావు. మీ ఎంప్లాయీస్ మా దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు, లోన్స్ అడిగేటప్పుడు కానీ లేకపోతే క్రెడిట్ కార్డులు ఇచ్చేటప్పుడు కానీ మీకు ఏముండవు. మీరే దగ్గరకు వచ్చి, ఇంటి దగ్గరకు వచ్చి, షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చి మరి ఇచ్చిపోతారు వర్క్స్ అంతా. మళ్ళీ ఒక్క రోజు లేట్ అయినా దానికి కట్టింగ్లు, దానికి మళ్ళీ చెక్ బౌన్స్ అనుకుంటా, ఇవ్వనుకుంటా వేసుకుంటూనే పోతారు. అది గరీబోన్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇన్ని రూల్స్ పనిచేస్తాయి కదా, మరి ఉన్నోని దగ్గరకు ఎందుకు రూల్స్ ఇట్లా పనిచేయవు ఎందుకు? వాళ్ళ ఇంటికి పోయి మరి ఇస్తారు పైసలు. అదే గరీబోన్ దగ్గరికి వాళ్ళ అకౌంట్లో కానీ పైసలు ఇవ్వండి రా బాబు అంటే మాత్రం మీకు అట్లెట్లా కుదురుతుంది? నామినీ ఉన్నోళ్ళు రావాలా, బతుకున్నా సచ్చినా మాకు సంబంధం లేదు, ఆ పర్సన్ వస్తేనే పైసలు ఇస్తా అంటే పాపం ఆయన సిచ్యువేషన్ని ఎంత దాకా తీసుకొచ్చింది ఇలా అంటే, ఇప్పుడు మీకు 19,300 19,300 మీకు కావచ్చు, కానీ ఆయనకు అవి లక్షలతో సమానం కదా. ఆయన పైసలు ఆయన ఇవ్వు, నేను తీసుకుంటా, నా పైసలు నాకు కావాలన్న దానికి వాళ్ళ అక్క శవాన్ని తీసుకొచ్చేంత సిచ్యువేషన్ తీసుకొచ్చిండ్రు అని అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏం ఎంప్లాయీస్ ఇంకా అదే సిచ్యువేషన్లో మీరుండి మీకు అట్లయితే మీకు తెలుస్తుంది అప్పుడు బాధ కదా. ఈ బ్యాంక్ సెక్టర్లో కూడా ఇప్పుడు గిరిజనుల దగ్గరికి ఎప్పుడైతే మనం పోతున్నామో వాళ్ళకు క్లియర్గా చెప్పాలా మీరు కూడా. లేదు వాళ్ళకి అర్థం అవుతలేదు, విత్డ్రా ప్రాసెస్ ఏందో అర్థం అవ్వకపోతే మీరు ఎట్లయితే అకౌంట్లు ఇచ్చేటప్పుడు ఇంటింటికి గుసాయించుకుంటా మీరు రాసుకొని వాళ్ళకి అకౌంట్లు ఇచ్చి వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ ఎట్లయితే కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు విత్డ్రా పైసలు ఇచ్చేటప్పుడు కూడా మనం అంతే చిత్తశుద్ధితోని విత్ ఇంట్రెస్ట్ మంచిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అవునా అండి మీకు గిట్ల సోన్సన్ ప్రాబ్లం అయిందా, ఓకే ఈ సర్టిఫికేట్ కావాలా, అయితే మేము ఇస్తాము, ఈ సర్టిఫికేట్ మీ దగ్గర లేదా, మీకు తెలియదా, సరే నేను దగ్గర ఉండి చేపిస్తాను, తీసుకొని పోయి అట్లనే ఇవ్వాలి కదా. ఇప్పుడు కస్టమర్ని మీరు తెచ్చుకున్నప్పుడు ఎట్లా ఉంటారో వదులుకుంటున్నప్పుడు కూడా అట్లనే ఇవ్వాలా. అంటే మీకు వచ్చేంత వరకు మా దగ్గర కస్టమర్స్ వచ్చిండ్రు కదా, మా పని అయిపోయింది, తర్వాత మీరు సస్తర బతుకుతారా మాకేం సంబంధం, గిట్లుంటుందా లెక్క. మరీ దారుణం. పాపం ఆయన చూస్తేనే గోస అనిపించేసింది ఇట్లా. పాపం ఆయన లేపుకొని ఆ సంచిల సగం శవం సంచిలు ఉన్నది, కాళ్ళు మొత్తం బయట ఉన్నాయి, పాపం జబ్బాన్ వేసుకొని అక్కడ దాకా తీసుకొని వచ్చి ఆడ పెడితే మొత్తం గేట్లో లాక్ చేసుకొని పెట్టుకున్నాడట. మరి ఇంత దారుణంగా ఉంటుందా సిచ్యువేషన్? ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఇంకొక కొత్త బయటకు ఎట్లా వస్తున్నాయని అంటే, ఈ బ్యాంకుల దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు ఏదేదో పేరు మీద ఇప్పుడు లోన్ ఇచ్చేస్తారు. ఆడు చదువుకుంటే స్టూడెంట్ అయినా సరే, ఎంప్లాయ్ అయినా సరే, అసలు పని చేస్తాడా, పని చెయ్యడా, వంతుల పైసలు రిటర్న్ కట్టుడు అవుతుందా, కట్టుడు కాదా, ఏది చూసులేదు. ఇగో సార్ మీకు లోన్ వస్తున్నా తీసేసుకోర్రి లోన్ ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తారు. ఒకవేళ వాడు రిటర్న్ కట్టకపోతే అంటే ఎవరికైతే మీరు లోన్ ఇస్తున్నారో వానికి లోన్ ఇచ్చేటప్పుడు ఆల్టర్నేట్ నెంబర్ ఎవరిదైతే షూరిటీ పేరు మీద తీసుకుంటారో వానికి అడిగిస్తున్నారా మీరు? నేను ఇప్పటిదాకా ఒక 10 మందిని చూసిన నా సర్కిల్లో, ఆ 10 మందిలో ఎవరికి కూడా కాల్ చేసి ఇగో మీవనికి లోన్ ఇస్తున్నా అని వీళ్ళు చెప్పకపోవడం, అది కాకుండా మళ్ళీ వీడు టైంకి పైసలు కట్టకపోతే వాళ్ళకి ఫోన్ చేసి మీవోడు ఇట్లా లోన్ తీసుకున్నాడు, ఇక ఆల్టర్నేట్ నెంబర్ మీది ఇచ్చిండ్రు అంటే మీరు మాకు చెప్పించిండ్రా, ఇయ్యలే కదా. ఇయ్యనప్పుడు మీరు ఎట్లా ఫోన్ చేస్తారు? అంత ఫోన్ చేసి ఒక్కొక్కళ్ళు పచ్చి బూతులు తిట్టేసుడు. ఈ ఇన్సిడెంట్ నేను లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ కూడా చూసిన, రీసెంట్గా కూడా చూసిన, మొన్న కూడా ఈ సిచ్యువేషన్ నేను ఒకళ్ళ దగ్గర చూసిన. ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు ఎంత బాధ్యతతోనైతే ఇస్తున్నారో తీసుకునేటప్పుడు కూడా అంతే రెస్పెక్ట్తోనే పైసలు వసూలు చేసుకోవాలి, హరాస్మెంట్ల కింద పోవద్దు. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా కానీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు మనం లోన్స్ ఇస్తున్నామా లేకపోతే వాళ్ళకి అకౌంట్స్ ఇస్తున్నామా అన్నప్పుడు రిటర్న్ వాళ్ళకు ఎక్కడన్నా స్టక్ అయిపోతే మనంతటా మనం ఎంతవరకైతే హెల్ప్ చేయొచ్చో అంత హెల్ప్ చేస్తూ వాళ్ళ పేపర్ వర్క్ వాళ్ళకి అర్థం కాకపోయినా అకౌంట్లు తీపించుకున్నప్పుడు ఏ పేపర్ వర్క్ దగ్గర కూర్చుంటే చేయించుకొని మరి వాళ్ళకి అకౌంట్లు ఇస్తున్నామో వాళ్ళకు రిటర్న్ పైసలు ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్లో కూసుండి వాళ్ళకు పేపర్ వర్క్ రాకపోతే మనం వెళ్ళి వాళ్ళ పేపర్ వర్క్ చేపించి ఆ సర్టిఫికేట్లు ఏవో తెప్పించుకొని ఇప్పించి వాళ్ళ పైసలు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలా. ఇట్లాంటిది కదా మీరు చేయాల్సింది. అంతేగాని చచ్చిపోతే నాకేం సంబంధం, నాకు అవసరం లేదు, ఆమె తిరిగి వస్తేనే పైసలు ఇస్తా అని అంటే ఇగో ఈయన చేసిండు, రేపు మస్తు మంది కూడా చేస్తారు ఇట్లనే.
ఈ సిచ్యువేషన్ని మీరు ప్రజల దాకా తీసుకుపోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం ప్రజల దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి, ఏమున్నాయి, అతను ఎట్లా అంటాడు, పాపం ఆయనకి ఏ సిచ్యువేషన్ ఉన్నది, ఆయన అన్ఎడ్యుకేటెడ్ అయితే ఈ ప్రాసెస్ తెలియదు అంటున్నప్పుడు మనం ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ప్రాఫిట్ అయ్యేటట్టు చూడండి. కానీ ఎంతసేపు మీరు కుసున్న దగ్గరికి మన దగ్గరికి మనం రప్పించుకోవాలనుకుంటే ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. అట్లీస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళైనా సరే ఎవరైనా సఫర్ అవుతున్నారు, మన కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతలేదు ప్రాసెస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి, కానీ ఇబ్బంది మాత్రం పెట్టకండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.